Praise the Lord everyone, how are you all? Hope you all are doing good. Welcome back to Vlogmas series. ఇంకా క్రిస్మస్కి 5 days మాత్రమే ఉంది. చాలా ఎక్సైటెడ్గా ఉందన్నమాట. సో లాస్ట్ వీడియోలో నాకు మీ షాపింగ్ గురించి అండ్ అలాగే పాటలు డాన్సులు ప్రాక్టీస్ కోసం చేస్తున్నారని చెప్పేసి నాకు కమెంట్ పెట్టారు బ్రదర్. చాలా చాలా థ్యాంక్ యూ. వీడియోని కాన్స్టెంట్గా చూస్తున్నారు అండ్ కాన్స్టెంట్గా నాకు కాన్స్టెంట్ రిప్లైస్ మాత్రము నాకు ఇద్దరి దగ్గర నుంచి తప్పకుండా వస్తుంది నా వీడియోస్లో. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ అండి కాంచనా గారు అండ్ రంగనాథ్ అన్న గారు. సో యా, కమింగ్ టు ద వీడియో. ఈరోజు మనము క్రిస్మస్ రెసిపీస్ చేసుకుందాం. నేను చిన్న పిండి వంటలు చేశాను క్రిస్మస్ కోసం అండ్ అలాగే దానికి ముందు కొంచెం డస్టింగ్ కూడా చేసుకున్నాను. బాల్కనీలో ఈరోజు టమాటాలు పండిని. సో ఆ టమాటాలు తీసుకుని వెళ్ళి ఈరోజు పప్పు చేశాను అనమాట. ఎలాగైనా మనం పండించిన వాటితో సంతోషమే వేరు కదా. అండ్ కమింగ్ టు ద రెసిపీస్, నేను లాస్ట్ నైట్ చికెన్ పికిల్ చేసి పెట్టాను అనమాట. ఇలాగ చేసిన తర్వాత ఓవర్ నైట్ అలా ఉంచేస్తే పీసెస్కి ఆ పులుపు ఉప్పు అంత మంచిగా పడుతుంది. సో నేను ఇది ఎలా ప్రిపేర్ చేసానంటే, చికెన్ని విత్ బోన్స్ అనమాట మంచిగా వాష్ చేసుకొని నూనెలో వితౌట్ అసలు నూనె వేయకుండా ఉప్పు పసుపు 2 వేసి కాసేపు వాటిని ఫ్రై చేయాలి. దాని నుంచి నీరు వస్తూ ఉంటుంది, నీరంతా ఎగిరిపోయేంత వరకు మనం దాన్ని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్లో వేడి చేసి ఆయిల్లో కొంచెం మనం ఏవైతే ఫ్రై చేసుకున్నామో వాటిని నూనెలో ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా చేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది అనమాట. అవన్నీ ఫ్రై అయిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కలిపేసేయండి. తర్వాత ఉప్పు కారం, తర్వాత కొంచెం మనం కొంచెం ఒక పొడి చేసుకోవాలండి. దానికి యాలకులు, దాల్చిన చెక్క అండ్ లవంగాలు ఇవి మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని దాన్ని పొడి కొట్టుకొని వాటిలో వేసేయాలి. అండ్ అందులో మెంతులు, ఆవాలు ఇవి కూడా వేసుకోవాలి, మర్చిపోయాను. ఇవన్నీ ఫ్రై చేసుకుని పొడి చేసుకొని దాని మీద వేసుకొని కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత మీరు ఉప్పు క్వాంటిటీ చూసుకొని ఉప్పు కలుపుకొని తర్వాత నిమ్మకాయని పిండుకోవాలి. అంతే, చికెన్ పిక్కల్ చాలా యమ్మీగా రెడీ అయిపోతుంది. అది ఓవర్ నైట్ పెట్టుకొని జార్స్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. ప్రీవియస్ వీక్ అంతా క్లీనింగ్ అన్నీ పెట్టుకున్నాను కదా. సో ఈ వీక్ అంతా మొత్తం కంప్లీట్ డస్టింగ్ పెట్టుకున్నాను. అన్నీ తీసి మళ్ళీ ఒకసారి అన్నీ వాష్ చేసుకున్నాను. ఇక్కడ చూడండి, కొంచెం సీతాఫలాలు కొంచెం గట్టిగా ఉన్నాయన్నమాట. అవన్నీ తీసుకొని ఇలా బియ్యం పెట్టెలో పెట్టుకున్నాను. త్వరగా ముగ్గడానికి పెడితే త్వరగా ముగ్గుతాయి అన్నమాట. కానీ సీజన్ అయిపోయిందండి. సీజన్ అయిపోయి మనం తెచ్చుకుంటే పురుగులు వచ్చేస్తాయి. ఏ ఫ్రూట్ అయినా అంతే, సీజన్కి ఆ సీజన్లో దొరికేటప్పుడే మనం తెచ్చుకోవాలి. 1 month అయిపోయిన తర్వాత ఎండింగ్లో తీసుకున్నాం అనుకోండి అన్ని పురుగులు వస్తాయి. మ్యాంగోస్ అయినా సపోటాలైనా ఏ సీజనల్ ఫ్రూట్ అయినా అంతే, దాని టైం లిమిట్ అంతే ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జంతికలు చేస్తున్నాను. మీరు ఆడించుకున్నా చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్టోర్ బాట్ పిండి తీసుకున్నాను. ఒక 3 cups వచ్చింది నాకు బియ్యం పిండి. దానికి 1 cup శనగపిండి వేసుకున్నాను. మంచిగా చల్లించుకుంటే మనకి ఏదైనా చేసే పిండి వంట కానివ్వండి, బేకింగ్ కానివ్వండి, జల్లించుకుంటే రెసిపీ చాలా బాగా వస్తుంది.
అండ్ ఇక్కడ నాకు ప్లీజ్ మీరు నా వాయిస్ని ఇగ్నోర్ చేయండి. ఈ చల్లదనానికి ముక్కంతా పట్టేసినట్టు హెవీగా అనిపిస్తుంది. సో అదొక్కటి ఇగ్నోర్ చేయండి. సో కమింగ్ టు ద రెసిపీ, పిండి జల్లించుకున్న తర్వాత ఉప్పు, పసుపు, తర్వాత కారం, కొంచెం నువ్వులు అండ్ వాము అన్నీ వేసుకొని తర్వాత వేడి నూనెని వేసి కలుపుకోండి. తర్వాత వేడి నీళ్ళతోనే వీటిని పిండినంతా మనం కలుపుకోవాలి. వేడి నూనె అస్సలు మర్చిపోకండి. సోడా వేసుకోకండి. సోడా వేసుకుంటే నూనె ఎక్కువ పీల్చేసుకుంటుంది అండ్ అట్ ద సేమ్ టైం మెత్తగా అయిపోతుంది. అండ్ అలాగే మీరు ఒకవేళ సోడా వేసుకున్నట్లయితే అప్పటికప్పుడే వేసేసుకోండి. నేను ఇక్కడ సోడా వేయలేదు. సోడా వేయకుండా దీన్ని ఒక 30 minutes రెస్ట్ చేసి ఉంచాను. ఏ పిండి అయినా సరే మీరు సోడా వేయకుండా కొంచెం సేపు ఒక 30 minutes మీరు పక్కన ఉంచేసారనుకోండి, అది రెసిపీ చాలా బాగా వస్తుంది. మీరు 30 minutes తర్వాత వేసుకుంటే. నేను ఇక్కడ జంతికలు కూడా అలానే చేశాను. సోడా వేసుకోకుండా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. సోడా వేసుకోకపోతే మీరు 30 minutes ఎలాగైనా మీరు పక్కన ఉంచాల్సిందే. మీరు కలిపేసుకొని మీరు వేరే పని ఏదైనా చేసేసుకోండి. ఈ లోపు దాని రెస్టింగ్ పీరియడ్ అయిపోయాక మీరు మంచిగా వేసేసుకోవచ్చు. చాలా బాగా వస్తాయి జంతికలు. నేను లాస్ట్ టైం చేసినప్పుడు అందులో సోడా వేసాను అండ్ అలాగే మళ్ళీ 30 minutes కూడా దాన్ని రెస్ట్ ఉంచాను. చాలా నూనె పీల్చేసింది, అసలు పెగిట్ వచ్చేసింది. అది జంతికలు తింటుంటే మొత్తం అంతా ఆయిలే. సో అప్పుడు అర్థమైంది సోడా వేయకూడదు. సోడా వేసినట్లయితే అప్పుడు వేసేసుకోవాలి. వేయకుండా చేసుకోవాలి అని అంటే కనుక 30 minutes ఉంచాల్సిందే. సో అయిపోయిన తర్వాత అవన్నీ చల్లారినవన్నీ ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. వర్క్ పెండింగ్ ఉంచుకున్నానంటే ఎంత బ్రేక్ వస్తుందో. ఇవి కూడా స్టార్ట్ చేసిన తర్వాత ఎన్ని బ్రేకులు తీసుకున్నానో ఇవన్నీ వేయడానికి. పిల్లల దగ్గర కాసేపు, అటు కాసేపు, ఇంట్లో కాసేపు వర్క్ అలాగ అయిపోయిందనమాట పిండి వంటలు. మీ ఇంట్లో పిండి వంటలు ఏం చేస్తున్నారు నాకు చెప్పండి. ఓకే, మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ కూడా చెప్తాను. ఎప్పుడు ఇడ్లీలు ఇవే కదా మనం తింటాము. సో అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. గోధుమ పిండి తీసుకోండి మీ క్వాంటిటీకి సరిపడా. దాంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు అండ్ కొత్తిమీర, ఉప్పు, పసుపు, కొంచెం కారం అండ్ కొంచెం సోడా వేసుకుంటున్నాం కదా, ఇందులో పెంబట్టే వేసేసుకోండి. సో ఇవన్నీ కలిపేసుకుని మంచిగా అట్లా వేసుకోండి. ఎంత బాగుంటుందో, చాలా రుచిగా ఉంటుంది. అండ్ అలాగే దీనికి ఏమంటారు చట్నీలు ఇవన్నీ అవసరం లేవండి. ఇలాగే ఉత్తిగా తినేయచ్చు, చాలా కమ్మగా ఉంటుంది. అండ్ గోధుమ పిండి ఏదైతుందో అది మీకు ఒకవేళ కోటాలో ఇచ్చారనుకోండి, అంటే రేషన్ షాప్లో ఇస్తారు కదా, దాంతోనైతే చాలా బాగా వస్తుంది. ఇదైతే స్టోర్ బాట్ కదా, పర్వాలేదు, బాగానే ఉంది. ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ అట్లని వేడిగా సర్వ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ అలాగే మీరు ఇంకేమైనా వెజ్జెస్ వేసుకోవాలంటే వేసుకోవచ్చు. బట్ నేనేం చెప్తానంటే ఓన్లీ ఇలాగా ప్లెయిన్ ఉల్లిపాయలు వేసుకునే తినండి, చాలా బాగుంటుంది. మంచి బ్రేక్ఫాస్ట్, టమ్మీ ఫిల్లింగ్ అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత నాకు తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి పనసతొనలు చేస్తున్నాను. ఇందులో మైదా పిండి తీసుకున్నాను. మైదా పిండి, తర్వాత వేడి నూనె, ఉప్పు ఇవన్నీ తీసుకొని కలిపేసాను. వేడి నీళ్ళతో కలిపేసుకొని దీన్ని కూడా రెస్ట్ ఒక 30 minutes పక్కన పెట్టేసుకోవాలి. నాకు ఒక 20 minutes పెడదాం అనుకున్నాను, బట్ ఇది మోర్ 1 hour అయిపోయిందనమాట. ఎక్కువసేపు నానింది పిండి. ఈ పనసతొనల రెసిపీ మీకు ఎవరికైనా తెలుసా అండి?
ఇది మంచి ట్రెడిషనల్ రెసిపీ. గోర్మిటీలు, అరిసెలు, ఇవన్నీ అరిసెలు చేద్దాం అనుకున్నాను కానీ అంత పెద్ద సాహసం చేయదలుచుకోలేదు. ఎందుకంటే పాకం దగ్గర మనము కొంచెం అటు ఇటు అయినా రెసిపీ అంతా పాడైపోతుంది. సో అది చేయలేదు. అండ్ అంత టైం కూడా నాకు కుదరలేదు అనమాట. ఎందుకంటే హడావిడి ఒక పని స్టార్ట్ చేసేసరికి ఒక 10 times అయినా బ్రేక్ తీసుకుంటున్నాను. బ్రేక్ తీసుకొని చేస్తూ అంటే కాన్స్టెంట్గా ఒక పని ఫినిష్ చేసేంత వరకు అవ్వట్లేదు అనమాట. డే అంతా ఆ పనే సరిపోతుంది. అండ్ పిండి కలిపేసి క్రిస్మస్ ట్రీ తీసాను అనమాట కిందకి. సో నెక్స్ట్ వీడియోలో నేను క్రిస్మస్ డెకరేషన్ ఎలా చేసుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను. మీరు అందరూ క్రిస్మస్ ట్రీ అండ్ మీ ఇంటి డెకరేషన్ చేసుకున్నారా అండి? ఇప్పుడు అందరి ఇళ్ళల్లో లైట్స్, క్రిస్మస్ ట్రీలు అంతా మెరిసిపోతూ ఉంటుంది ఇల్లులన్నీ. సో 30 minutes కాకుండా 1 hour అయిపోయింది నాకు. పిండి బాగా నానిన తర్వాత ఇలాగా సేమ్ సైజ్ బాల్స్ లాగా ఇలా కట్ చేసుకొని ఓవల్ షేప్లో మనము దీన్ని చపాతీలాగా చేసుకోవాలి. రౌండ్గా చేసుకున్నారనుకోండి మనకి కావాల్సిన షేప్ అనేది సరిగ్గా రాదు, ఎందుకంటే అటు ఇటుగా వస్తుంది. అందుకే ఓవల్ షేప్లో చేసుకుంటే కటింగ్ కూడా ఈజీగా ఉంటుంది. నా కటింగ్కి ఈ చాక్ ఏదైతే ఉందో అంత సరిగ్గా రాలేదు. మీరు బ్లేడ్ యూస్ చేయండి, ఈజీగా మీకు వస్తుంది అనమాట. ఇది పెద్దగా అయిపోయింది నైఫ్. పెద్దగా అయిపోవడం వల్ల సరిగ్గా రాలేదన్నమాట. సో ఓవెల్ షేప్లో చేసుకుని దాన్ని మీకు కావాల్సిన సైజులో మీరు వాటిని కట్ చేసుకోండి. అండ్ ఫోల్డింగ్ కూడా ఒక 2 steps ముందుకని 2 steps వెనక్కని మడత పెట్టండి. బాగా వస్తాయి అన్నమాట పనస్తొన్నలు కూడా, నీట్గా షేప్ మంచిగా కనిపిస్తుంది. నా దానికి చేసిన మిస్టేక్ అది. ఇది సెకండ్ టైం అనుకుంటా నేను చేస్తుంది ఇది, బట్ సెకండ్ టైం బాగా వచ్చింది. ఫస్ట్ టైం అయితే చాలా చాలా మెత్తగా వచ్చినాయి అనమాట. అప్పుడు అర్థమైంది ఫస్ట్ టైంది కొంచెం దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇలా ట్రై చేశాను, బాగా వచ్చినాయి ఈసారి అయితే. ఇవన్నీ ఇలా ప్రిపేర్ చేసేసుకొని అన్నీ ఒకేసారి చేశాను. మీరైతే కొన్ని చేసుకొని అవి ఫ్రై చేసేసుకోండి, ఎందుకంటే ఇవి ఆరిపోతే పొంగవన్నమాట. అది అబ్జర్వ్ చేశాను. మీరు ఒక 10-15 చేసేసుకొని వాటిని ఫ్రై చేసేసుకొని మిగతా వాటిని మళ్ళీ ఫోల్డింగ్ చేసుకోండి. అలాగైతే మీకు ఆ పిండి ఆరకుండా ఉంటుంది అండ్ అలాగే బాగా పొంగుతాయి అన్నమాట. నేను ఇంకా అన్నీ ఒకటేసారి చేసుకున్నాను కదా, నాకు అన్నీ పొంగలేదు, కొంత మట్టుకే పొంగినాయి. సో అలాగా సిమ్లో నేను ఇవన్నీ ఫ్రై చేసుకొని బెల్లం పాకం పెట్టుకున్నాను, ఒక తీగ పాకం పెట్టాను. సో పెట్టుకుని చాలా బాగా వచ్చినాయి, మంచిగా క్రిస్పీగా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఇది ట్రై చేయండి. సో ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.